నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై ఫైర్. మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రెస్ మీట్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 3వ తరగతి నుంచి ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది. ఈ 57 నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్ గా పెడుతూ ఈ రోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈ రోజు ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ ను గవర్నమెంట్ బడులలో ఈ రోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలలే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా, పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల్లోనే జరిగింది. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్లే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు, బడికి పంపించినందుకు ఉత్సాహకరంగా తల్లులకు 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. నాడు నేడులో భాగంగా ఏకంగా 45,000 స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ఆ 12 రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కళ్ళనే. స్కూలుకు వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో గోరుముద్ద అందిస్తా ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలన్నా ఉండాలని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన ఆడపిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు, పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం. ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా ఈ 57 నెలల ముందు. మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమాయకంగా మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా, పాపం లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది. రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని మోపైంది. ఆయన ఏమంటుండే, ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట. ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడిండు. దొరకబట్టి చెప్తే కనీసం తలకాయ కిందకేసుకున్నాడు. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద
వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్కులో అన్ని తప్పులే, శుద్ధ తప్పులు. అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే. ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడిండు. నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ 4 మార్చ్ 2015, 4 మార్చి 2015 నాడు కేంద్ర జల సంఘం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ. నీకు బంత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు, నీ పరువు తీసుకోకు, ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు. ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి రాసిన లేఖ. ఇది ఈ రకంగా ఇలా స్పష్టంగా అక్కడ నీళ్లు లేవని చెప్పారు. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఇంకొక వైపు నీళ్లు లేవు, ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మీరు 7 ఏళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలేదు. మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు. అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు. సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్. మీరు 7 ఏళ్ల తట్టెడు మట్టిదవ్వని చరిత్ర మీదైతే 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్. దాన్ని మీరు ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి, నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇలా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై మండిపడ్డారు. రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు అధికారం కోల్పోతానేమో అనే భయం గుప్పెట్లో బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు. వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే, నేను ఒక నేరస్తుడిని, నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉండేట్టయితే వాటికి సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. ఆ పేరు నాని, ఇక్కడ ఉన్నటువంటి తోటలు తగలబెట్టిన కోటల నాయకుడు, వీళ్ళందరూ కూడా వరుసన ఇంతమంది దాదాపు 5 మంత్రులు, ఎంపీలు వరుసన వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే మీకు నిన్నటి సభ మీ ఎన్నెముకల్లో ఏ విధంగా వణుకు పుట్టించిందో అర్థమవుతా ఉంది. ఇంతమంది ఒకవేళ మీరు అనుకున్నట్టు సభ కనుక ఫెయిల్ అయి ఉంటే ఇంతమంది వరుసనే వచ్చి ఎందుకు మాట్లాడతారు? మీ వణుకుని, మీ భయాన్ని ఎందుకు చూపిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి తత్తరపడుతనాన్ని, బిత్తరపడుతనాన్ని ఎందుకు మీ ప్రెస్ మీట్లో చూపిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తారు. దళితులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు మీరు రద్దు చేశారు. బీసీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశారు. దాదాపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి 100ల సంఖ్యలో పథకాలు మీరు రద్దు చేశారు. ఈ పథకాలు రద్దు చేస్తే మీకు వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో అడిగారు. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక బీసీ మంత్రులు వచ్చి మాట్లాడారు కదా, అట్లాగే ఎంపీ, దళిత ఎంపీ వచ్చి మాట్లాడారు కదా, వీటికి మీరు సమాధానం చెప్పాల్సింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూమి కొనుగోలు పథకం ఉందో ఆ భూమి కొనుగోలు పథకాన్ని మేము రద్దు చేయలేదని చెప్పండి. దమ్ముంటే దళితులు మీకు ఓట్లేస్తారు. అంబేద్కర్ విదేశీ విద్యని మేము రద్దు చేయలేదని చెప్పండి. అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు మేము పెట్టలేదు అని చెప్పండి. మీరు దమ్ముంటే దళితులు ఓట్లేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే, బీసీలకు సంబంధించిన, కాపులకు సంబంధించిన రిజర్వేషన్ 5% మేము ఎత్తేయలేదని చెప్పండి. మీకు దమ్ముంటే మీరు అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ, పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు, ఇది మాట్లాడారని ఏలబడే మాటలు ఎందుకు మాట్లాడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు అనేకమైనటువంటి విషయాలు ఏదో పిచ్చి కబుర్లు మాట్లాడుతూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి కంట ఈ లోకంలో ప్రజలతోటి మనుషులతోటి సంబంధం లేదు. పైన ఉన్నటువంటి దేవుడు, మధ్యలో ఉన్నటువంటి ప్రేత దెయ్యాలు, ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేరముఠ సరిపోయిందంట ఎలక్షన్లో గెలవటానికి. ఏ దేవుడయ్యా పైన? అంటే నువ్వు ప్రజలకి నీ కుటుంబంలో చెప్పే యేసయ్య దేవుడా, లేకపోతే ఎలక్షన్ కోసం నువ్వు గంగలో మునిగి జంజ వేసుకున్నటువంటి ఆ దేవుడా? ఏ దేవుడు నీకున్నాడు? మధ్యలో దెయ్యాలు, ఏ దెయ్యాలు? ప్రేతాత్మలు నీకు అండగా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ప్రేతాత్మ తిరుగుతూ ఉన్నాడు, ఆయన అండగా ఉన్నాడా? లేకపోతే నీ ద్వారా హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ప్రేతాత్మతో తిరుగుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరా? లేకపోతే నువ్వు హత్యలు కింద భూమి మీద ఉన్నటువంటి నువ్వు హత్యలు చేయించినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ ఎవరు కాపాడతారు? దేవుడు ప్రజలకు ఉండరా? భూములు లాక్కున్నటువంటి బాధితులకి దేవుడు అండగా ఉన్నాడా? సారా నిషేధం చేస్తానని ఆ సారా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నావు కదా, ఆ కల్తీ మద్యం తాగి లివర్లు, కిడ్నీలు పాడైపోయి అనేక రకాల కొత్త రోగాలకి బలైపోయి చచ్చిపోతూ ఉంటే ఆ తల్లులు ఆ బిడ్డల్ని పోషించలేక అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకి దేవుడు అండగా ఉండడా? ఉద్యోగాల్లాగా యువకులు మొత్తం టీ కొట్టుల దగ్గర, బరిగొట్లు కాసుకునే దగ్గర వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండరా? ఈ రాష్ట్రంలో ప్రజల వనరులు, సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూ ఉంటే అలో అని చెప్పేసి అలో రామచంద్రని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి మీకు చెప్పే మీరు అనేటువంటి దేవుడు అండగా ఉండడా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా ఎంపీని. ఎంపీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు విచిత్రంగా, పైన దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఎంపీకి అండ ఉన్నాడో లేడో చెప్పాలి. ఆ దేవుడు ఈ బాధితులకై అండగా ఉంటాడో లేదో చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులపై మండిపడ్డారు. బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు, కమ్యూనిస్టులో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు. ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు, అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్లేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడిని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. 10 సంవత్సరాల పార్టీ నీది, ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా, మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా. అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చోంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది. అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నీచుడి పరిపాలన 14 ఏళ్ళు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా? దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. అదేవిధంగా 3 రాజధానులు అంటంలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే, 3 ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి.
మొత్తం తీసుకెళ్లి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు. ఈనాడు ఒకడు, తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు. మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈ అబద్ధాల మీడియాని, ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఒక్క మంచి చేయలేని వ్యక్తి, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా, ఆ పనికి మాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజా లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళాం అన్నం కూడా పెట్టదు, అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే 75 సంవత్సరాల ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు, వాడి కుటుంబం కావాలా? దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకో. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు. నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నేను నమ్ముకున్న న్యాయం ధర్మం నాకు అండగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు. అవే మిమ్మల్ని తొక్కిపెట్టడం కూడా తథ్యం. చిలకలూరుపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం. నాకు టికెట్ ప్రకటించిన 24 గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు. 24 గంటలు తిరక్కముందే కుమారుడి మీద, కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత చేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని, చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక, చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై, కుటుంబ సభ్యులపై బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు. డిఆర్ఐ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఎవరైతే సమర్థత ఉన్నారో, ఎవరినైతే దెబ్బతీయాలి, ఎవరి మీద కుట్ర చేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి, దానికోసం రూపకల్పనే ఈ డిఆర్ఐ, ఏపీ స్టేట్ డిఆర్ఐ. కేవలం దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డిఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. నోటీసులు ఇవ్వలేదు. కేసు నాకు సీటు ప్రకటించిన 24 గంటల్లో కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ అయినటువంటి కేసు ఆన్లైన్లో పెట్టలేదు.
మాకెక్కడ నోటీస్ ఇవ్వలేదు. ఇది జరిగినటువంటి వాస్తవం. అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి. ఎన్నికల సమయం, డైవర్ట్ చేయాలి. తాడేపల్లిగూడెం సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయటంలో భాగమే నా కుమారుడి మీద పెట్టినటువంటి ఈ డిఆర్ఐ కేసు. నిన్నంతా మీడియా డైవర్ట్ అయిపోయింది కదా. ఈరోజు గురజాలు జరగబోతోంది, రేపు మళ్ళీ ఎల్లుండి ఎవరినొకరిని పెడతారు. ఒక సభ జరగటం, తెల్లారి డైవర్షన్కి ఈ డిఆర్ఐ ఒకరిని బలి చేయటం. ఆ విధంగా ఈరోజు డిఆర్ఐ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెటే ఎజెండాగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. ఇంకా ఉంటారు, మీరే చూడబోతారు. ఇప్పుడు జరిగినవి చూశారు కొన్ని. ఎవరెవరు జరుగుతాయనేటువంటిది కాలమే నిర్ణయిస్తూ ఉంది. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కొంతమందిని. తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా బురద చల్లాలి, ఎట్లా క్రెడిబిలిటీ దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు. వాళ్ళు ఎంతసేపటికి ఎదుటివాడిని దెబ్బ కొట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద కేసులు పెట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద నాలాగా కేసులు పెట్టాలనే ఆతృత తప్ప, దీనివల్ల ఎవరి గోతిలో వాళ్ళు పడబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవట్లే ఈ రోజుకి కూడా. వాళ్ళు తన చెల్లె మాట్లాడింది అన్న గురించి. తన చెల్లికే అన్న మీద నమ్మకం లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. చెల్లికే లేదు, ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. నిన్న నుంచి ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన చూసామా రాష్ట్ర చరిత్రలో? సోషల్ మీడియాలో ఒక ఏదన్నా మాట్లాడినా కేసు పెట్టడం, లుకౌట్ నోటీసులు ఇవ్వడం. ఎప్పుడన్నా ఉందా లుకౌట్ నోటీస్? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై ఫైర్. మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రెస్ మీట్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.